అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. ఓ అర్జున, నేను సర్వభూతముల హృదయములలో కూర్చుని ఉన్నాను. నేనే సర్వప్రాణుల ఆది, మధ్యము మరియు అంత్యము. శ్రీకృష్ణుడు తాను జీవుడికి ఏమంత దూరముగా లేను అని ప్రకటిస్తున్నాడు. నిజానికి అతి దగ్గర కంటే దగ్గరగా ఉన్నాడు. నిత్య శాశ్వత ఆత్మ అన్ని ప్రాణుల హృదయ స్థానంలో స్థితమై ఉన్నది వేదములు అంటున్నాయి. స్థితమై ఉన్నది అని వేదములు అంటున్నాయి. యా ఆత్మాని తిష్టతి, భగవంతుడు మన ఆత్మలో యందు స్థితమై ఉన్నాడు. అందులో కూర్చుని ఆ ఆత్మకు జీవశక్తి మరియు నిత్య శాశ్వత గుణము ప్రసాదిస్తాడు. ఆయన శక్తిని ఉపసంహరిస్తే మన ఆత్మ కూడా జడిమైపోతుంది మరియు నశించిపోతుంది. ఈ ప్రకారంగా మన జీవాత్మలను మన స్వీయ శక్తి చేత నిత్యములు మరియు చైతన్యవంతములు కాలేదు. పరమ చైతన్యవంతుడు మరియు సనాతనుడు అయిన భగవంతుడు మనలోనే ఉండి తన శక్తిని మనకు ప్రసాదించుట చేత అలా ఉండగలుగుతున్నాం. కాబట్టి శ్రీకృష్ణుడు సమస్త ప్రాణుల హృదయంలో తాను స్థితుడై ఉన్నాడు. ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. అదితి యొక్క 12 పుత్రులలో నేను విష్ణువుని, ప్రకాశవంతమైన వస్తువులలో నేను సూర్యుణ్ణి, మరుత్తులలో మారీచుడను మరియు రాత్రిపూట ఆకాశ నక్షత్రాలలో చంద్రుడను నేను. పురాణాల ఆధారంగా మనం తెలుసుకునేది ఏమిటంటే కశ్యప మహామునికి 2 భార్యలు, అదితి మరియు దితి. తన మొదటి భార్య అదితి ద్వారా ఆయనకు 12 దేవతలు జన్మించారు. వీరే దాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వనుడు, పుష, సుచి, నవిత, త్వష్ట మరియు వామన అనేవారు. వీరిలో వామనుడు అనే ఆయన విష్ణుమూర్తి యొక్క అవతారము. ఈ విధంగా ఆదిత్యులలో విష్ణువుగా తన వైభవాన్ని ప్రకటిస్తున్నానని కృష్ణుడు పేర్కొంటున్నాడు. ప్రకాశవంతమైన వాటిలో సూర్యుడు సర్వోన్నతుడు. రామచరితమానసిలా పేర్కొన్నది, రాత్రిపూట అన్ని దీపాలు ఆకాశంలోని సమస్త నక్షత్రాలతో కూడి చంద్రుడు కూడా ఉన్నా అవన్నీ రాత్రి యొక్క చీకటిని తొలగించడానికి సరిపోవు. కానీ సూర్యుడు ఉదయించిన మరుక్షణం రాత్రి చీకటి తొలగిపోతుంది. సూర్యుని శక్తి అలాంటిది, అది తన విభూతి అని శ్రీకృష్ణుడు ప్రకటిస్తున్నాడు. ఈ రోజుకి ఇక్కడ ఆపుతున్నాను. మిగతా రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు. అందరికీ ఎంఎస్ హ్యాండ్లూమ్స్కి తిరిగి స్వాగతం. ఎంఎస్ హ్యాండ్లూమ్స్ ప్రత్యేకతే మా ప్రాధాన్యత.